బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అన్నా క్యాంటీన్లో అడుగడుగున అపరిశుభ్రం కనిపిస్తోంది. చేతులు కడిగిన నీటితోనే ప్లేట్లు క్లీన్ చేస్తున్న వీడియో వైరల్గా మారింది. స్థానిక సొసైటీ రోడ్లోని అన్నా క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19 జరిగిన ఈ ఘటనకి సంబంధించిన వ్యక్తి తన సెల్ ఫోన్ ద్వారా ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. అన్నా క్యాంటీన్లో జరుగుతుందండి. ఇదిగోండి ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అన్నా క్యాంటీన్లో పేదలు ఉదయం టిఫిన్ తిన్న ప్లేట్లను వాష్ బేసిన్లో వేశారు. అందులో నిలవున్న మురికి నీటిలో తినే ప్లేట్ల నుంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా ఎవరు చూస్తారులే అనే నిర్లక్ష్యం, ఈ రకంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇదే నీటిలో కడుగుతున్నారు చూసారా, అదే నీటిలో కడిగేసి అది ఒకటి పెట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నారండి. ఇది ఇదిగో ఇంకా పిల్లలు వదిలేని వాళ్ళు వస్తారో దిక్కులేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారండి. ఇక్కడ తొనక అంగన్వాడికి తొనకు అన్నా క్యాంటీన్ అండి. తొనకు అంగన్వాడి అక్కడ ప్లేట్లు శుభ్రం చేస్తుందని చూస్తున్నారు కదండి. ఆ ప్లేట్లు శుభ్రం దాంట్లో ముంచేసి అక్కడ పెట్టేస్తున్నారండి. దీనిపై మున్సిపల్ కమిషనర్ బివి రమణను వివరణ కోరగా, తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్ బేసిన్లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిరి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్ బేసిన్లో ఉండిపోవటం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని సర్దుకు చెప్తున్నారు ఆయన. ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కనెట్టి అదే వడ్డేస్తున్నారండి. అలాగే ఇదే నీటిలో కడుగుతున్నారు చూసారా, అదే నీటిలో కడిగేసి అది ఒకటి పెట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నారండి. ఇది ఇదిగో ఇంకా పిల్లలు వదిలేని వాళ్ళు వస్తారో దిక్కులేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారండి. ఇక్కడ తొనక అంగన్వాడికి తొనకు అన్నా క్యాంటీన్ అండి. తొనకు అంగన్వాడి అక్కడ ప్లేట్లు శుభ్రం చేస్తుందని చూస్తున్నారు కదండి. ఆ ప్లేట్లు శుభ్రం దాంట్లో ముంచేసి అక్కడ పెట్టేస్తున్నారండి. తొనకు అన్నా క్యాంటీన్లో జరుగుతుందండి.